హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను ఒక ఆహ్, నాకు ఇష్టమైన ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాననమాట. అది ఆన్ ఐ మీన్ ఇవాళ డెలివరీ చూపిస్తుంది. సో అందుకని ఎక్సైటెడ్‌గా ఉన్నా. ఆల్మోస్ట్ నేను ఒక 6 మంత్స్ నుంచి కార్ట్‌లో యాడ్ చేస్తా ఉన్నా, మళ్ళీ తీసేస్తూ ఉన్నా. ఫైనల్‌గా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో లేదు ఆర్డర్ పెట్టేద్దామని ఆర్డర్ పెట్టేసాను. ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. కొంచెం ఎక్స్‌పెన్సివే. సో ఆర్డర్ పెట్టేసాను. ఇంకా వచ్చేస్తుంది. అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఎవరైనా అప్‌కమింగ్ క్రియేటర్స్ లేదా యూట్యూబర్స్ ఉంటే వాళ్ళు ఇన్నిన్ని లక్షలు పెట్టి మైక్ కొనాల్సిన అవసరం లేదు. లేదా కెమెరా కొనాల్సిన అవసరం లేదు. బేసిక్ ఒక మొబైల్, ఒక మంచి క్వాలిటీ మొబైల్ ఉంటే చాలు. అందులో క్రియేట్ చేసుకోండి. అండ్ మీకు ఎప్పుడైతే మానిటైజ్ అవుతుందో లేదా డబ్బులొచ్చేకి స్టార్ట్ అవుతుంది, బ్రాండ్ కొలాబ్స్ కానీ ఎట్లా అనా మీరు దానివల్ల ఎర్న్ చేస్తున్నారంటే ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఇన్వెస్ట్ చేయండి. బికాజ్ నేను చాలా మందిని చూసాను నా చుట్టూ ఉండే వాళ్ళనే. ఇంకా జస్ట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు గానీ, చాలా గ్యాడ్జెట్స్ పైన ఫస్టే ఇన్వెస్ట్ చేసేస్తారు. మళ్ళీ ఏదో ఇంట్రెస్ట్ లేదు అది ఇది అని చెప్పి ఇంకా డిస్కంటిన్యూ చేస్తారు. సో, అంత అవసరం లేదు. నిజంగానే మీకింకా నీడ్ ఉంది అంటే అప్పుడే ఇన్వెస్ట్ చేయండి ఏదైనా గ్యాడ్జెట్స్ పైన. నేను కూడా ఈ కెమెరా పైన ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా అంటే చాలా ఆలోచించిన. లైక్ లాస్ట్ 6 మంత్స్ నుంచయితే కొంచెం గట్టిగా ఆలోచించిన. అంతకన్నా ముందు అనుకుంటా ఉంటున్నా ఏదైనా ఒక మంచి వ్లాగింగ్ కెమెరా తీసుకోవాలి. బట్ నేను అంత కన్సిస్టెంట్‌గా వ్లాగింగ్‌లో ఉన్నినలేదు కాబట్టి నాకది అవసరం ఉన్నినలే. మొబైల్‌తో సరిపెట్టుకుంటా ఉంటిని. బట్ ఇప్పుడు మొబైల్‌లో స్టోరేజ్ ఇష్యూ అవుతుంది. కొన్నిసార్లు అందరి ముందర ఇట్లా మొబైల్ పెట్టుకోలేము గదా! సిగ్గేస్తుంది. సో, అదైతే కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి నాకది కంఫర్ట్ అనిపిచ్చింది. అండ్ నాకది అవసరం అనిపిచ్చింది గాబట్టి నేను ఆర్డర్ పెట్టుకున్నా. చాలా వీడియోస్ కూడా చూసాను. మీరు కంటెంట్ క్రియేటర్స్ అవ్వాలంటే మీకు ఇన్ని గ్యాడ్జెట్స్ కావాలి, అన్ని గ్యాడ్జెట్స్ కావాలి, ఇది కావాలి, లింక్ పెట్టండి. అవసరం లేదు. మీరు కంటెంట్ క్రియేటర్ అవ్వాలంటే మీ దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉండాలి. లేదా మంచి థాట్స్ ఉండాలి. ఒక మంచి మొబైల్ ఉంటే చాలు. అది కూడా మీరు ప్రో మ్యాక్స్‌లే కొనాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా ఏదో బేసిక్ మొబైల్ కొన్నా సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఎగ్జాంపులే ఇస్తాను. నేను ఫస్ట్ వీడియో క్రియేషన్ స్టార్ట్ చేసింది ఐఫోన్ 8లో. ఐఫోన్ 8 అయినాక నెక్స్ట్ మొబైలొచ్చి ఐఫోన్ 11 ప్రో. 8 మమ్మీ వాళ్ళ దగ్గర చాలా గట్టిగా అంటే గొడుగులు పడి, అలిగి అట్లా అట్లా తీసుకున్నా. బట్ 11 ప్రో నేను నా ఓన్ మనీతో కొన్నాను గాబట్టి నాకు ఆ వాల్యూ తెలిసి నేనింకా అదే మొబైల్‌తో స్టిక్ అయినా. మళ్ళీ 13 ప్రో కొన్నా. ఎందుకంటే అందులో సినిమాటిక్ మోడ్ అనేది ఏదో వచ్చింది గదా! అందుకని చెప్పి 13 ప్రో కొన్నా. ఇంకా 13 ప్రో కొన్నాక ఇంకా వచ్చింది అప్‌గ్రేడ్ 14, 15 అంతా వచ్చింది. బట్ నేను కొనలేదు. అవసరం లేదనిపించింది. ఒకసారి ఏమైందంటే నా 13 ప్రో పడి లెన్స్ పోయింది. ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మా తమ్ముడు నన్ను బర్త్‌డేకి తీసుకెళ్ళి "నీకు అవసరం కదా! నీకి అది యూజ్‌ఫుల్ కదా! నోరు మూసుకొని తీసుకో" అని చెప్పి 16 ప్రో కొనిపిచ్చారు. సో, అట్లా నేను అవసరాలను బట్టి కొంటూ వచ్చాను గానీ, వీళ్ళు వాళ్ళు కెమెరా కొనేస్తూ ఉండారు. వీళ్ళు వాళ్ళు మైకులు కొనేస్తూ ఉండారు. అవసరం లేదు. నేనెట్లా స్టార్ట్ చేశానని మీకు చెప్పేస్తాను. నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నేను లిప్ సింక్ క్రియేటరే. సో, నాకు ఏ కెమెరా ఏ మైక్ అవసరం అనిలే. తర్వాత నేను కంటెంట్ అంటే నేను ఓన్ వాయిస్‌లో కంటెంట్ చేసినప్పుడు మీరు నమ్ముతారో లేదో వాయిస్ ఓవర్ ఇచ్చుకొని నేను ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తున్నా. అంటే నార్మల్‌గా వీడియో తీసేస్తా. నాయిస్ ఉంటుంది గదా! సో, మళ్ళీ నేను మమ్మీ కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తా ఉన్నాం. నాకు తెలిసి నేను ఐ మీన్ మైక్ కూడా కొనింది ఏది తెలుసా? బడ్జెట్‌లో మైక్ కొనింది నా ఫస్ట్ మైక్ వచ్చి గ్రెనెరో. గ్రెనెరోలో 2500 ఆ మైక్ కొన్నా. అదే మైక్ ఒకటి పోతే మళ్ళీ సేమ్ అదే మోడల్‌ని మళ్ళీ మళ్ళీ కొంటూ ఉన్నా. సో, నాకు ఆల్‌మోస్ట్ 7500 వరకు పడినప్పుడు నాకనిపిచ్చింది. నేను ఊరికే అనవసరంగా ఇదే మైక్ ఇంత కొన్నాను కదా! దానికన్నా ఏదైనా ఒక ప్రాపర్‌గా బడ్జెట్ పెట్టి ఒక మంచి మైక్ కొందామని చెప్పినప్పుడు హాలీలాండ్ చూసాను. అదే ఇప్పటి వరకు నేను వాడుతూ ఉన్నా. అందుకనే చెప్తా ఉన్నాను. మీరు కంటెంట్ క్రియేటర్స్ అవ్వాలంటే మీ దగ్గర మంచి ఐడియాస్ ఉండాలి. అంతేగాని మైకులుండాలి, కెమెరా ఉండాలి, లైటింగ్ ఉండాలి అవసరం లేదు. నేను లిటరల్లీ చెప్తాను. ఏదో పెద్ద దీనిలాగా ఇది పెట్టుకున్నాను కదా ఎనకాల. ఇది ఇంట్లో అడ్డంగా ఉంది. దీన్ని యూజ్ చేయము. లైటింగ్ మనకి ప్రాపర్ ట్యూబ్ లైట్ ఉన్నా సరిపోతుంది. సో, ఇప్పుడు ట్యూబ్ లైట్ ఉంది. నేను రింగ్ లైట్ వాడట్లేదు. కరెక్ట్. సో, ఇనీషియల్లీ అవంతా చాలా మంది చెప్పేవాళ్ళు. రింగ్ లైట్ ఉండాలి, అదుండాలి, ఇదుండాలి. నేను కొన్నా. యూజ్ లేదు. ఇది రియాలిటీ ఓకేనా? ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో మనకి యూజ్ అవుతుంది. అప్పట్లో మనము ట్రాన్సిషన్ వీడియోలు తీస్తున్నాం. గుర్తుందో లేదో నాకు తెలీదు. బట్ నేను ఒకప్పుడు తీసిన. నాకు ఆ వీడియోలు చూస్తే ఇప్పుడు సిగ్గేస్తుంది. సో, అలాంటి వీడియోకి రింగ్ లైట్ పర్ఫెక్ట్‌గా ఉండింది. బట్ ఇప్పుడు కాదు. ఇప్పుడు మీరు నన్ను తొడుకొని పోయి రింగ్ లైట్ తీసుకుంటావా అంటే నేను తీసుకోను. నాకు అవసరం లేదు. మనకి నేచురల్ లైట్‌తోనే సరిపోతుంది. సో, ఇదన్నమాట.
నిజంగానే మీరు ఒక మంచి క్రియేటర్ అవ్వాలంటే మీరు అన్నన్ని లక్షలు పెట్టి గ్యాడ్జెట్స్ కొనొద్దండి. మీకి నిజంగానే దానివల్ల యూజ్ ఉంటే, లేదు మీకు దాంట్లో డబ్బులొస్తూ ఉంది. నేను దీంట్లో ఇన్వెస్ట్ చేయగలను. దీనిలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ మనకుంటుంది అంటే ఆ టైంలో ఇన్వెస్ట్ చేయండి. సో, నేనెందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేనేదో కెమెరా కొన్నాను. ఓకే. కెమెరా కొన్నాను కాబట్టి ఎవరైనా ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయి నేను కొనాలి అనేసి మమ్మీ డ్యాడీలతో గొడవలు పడి లేదా మీ దగ్గర ఉండే డబ్బులు పెట్టి ఈఎంఐలో కొనొద్దండి. ఓకే. యాహ్! సో, ఇప్పుడు కొంతసేపట్లో నా కెమెరా వచ్చేయబోతుంది. ఐయామ్ సో ఎక్సైటెడ్. ఈ క్రియేటివ్ స్పేస్ అనేది చాలా ఫ్రీ. దీనికి మీరు ఏ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. దేనికి అవసరం లేదు. ఇది ఎట్లంటే మీ దగ్గర ఎంత ఐడియాస్ ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది అవుట్‌పుట్ అనేది లేదా గ్రోత్ అనేది. మంచి ఐడియాస్ ఒక బేసిక్ మొబైల్ ఉంటే యూ కెన్ జస్ట్ గ్రో. అంతేగాని దాని తర్వాత డబ్బులొచ్చినప్పుడు యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్. ఒక్కో గ్యాడ్జెట్ తీసుకోండి. అంటే మీకది యూజ్ అవుతేనే తీసుకోండి. ఊరికే అందరూ తీసుకుంటూ ఉండారని తీసుకునేది కాదు. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ 3 కెమెరాస్ ఉన్నాయి. ఓకేనా? 3 కాదు 2 కెమెరాస్ ఉన్నాయి. దీంతో కలిపి ఇప్పుడు 3 అవుతుంది. ఫస్ట్ వచ్చి నేను కెనాన్ కెమెరా కొన్నా. అది నేనెప్పుడు కోవిడ్ తర్వాత కొనింటాను. కోవిడ్ తర్వాత ఫస్ట్ అర్నింగ్ అయినప్పుడు ఒక డీఎస్ఎల్ఆర్ కెమెరా కొనాలి. ఫోటోషూట్ చేయించుకోవాలి. తీసుకున్నా. లిటరల్లీ తీసుకున్నా. హార్డ్‌లీ నేను ఒక 10 టైమ్స్ కూడా వాడిను దాన్ని. అది వర్తా అంటే లేవు. అదొకటి. నెక్స్ట్ ఇన్‌స్టా 360 చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. ఓహ్! ఇన్‌స్టా 360లో వీడియోలంతా క్రేజీగా వస్తోంది. నేను తీసుకుంటా అది ఇది అని తోపులాగా తీసుకున్నా. 70,000 ఆల్మోస్ట్ అయింది. తీసుకున్నాను. ఇంతవరకు లిటరల్లీ చెప్తా ఇంతవరకు నేను వాడలా. బికాజ్ అది ఎక్కడన్నా మనం ఇప్పుడు ట్రావెల్ వ్లాగర్స్ ఉంటారనుకోండి వాళ్ళకి అది యూస్‌ఫుల్. నేను ట్రావెల్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి తీసుకున్నా. బట్ ఇంకా నేను ఎక్కడ ట్రావెల్ చేయలేదు. కాబట్టి ఇంకా నేను దాన్ని యూజ్ చేయలేదు. అండ్ డీజే ఆస్మో ఎందుకు తీసుకుంటా ఉన్నానంటే ఇది వ్లాగింగ్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటుందని నాకు అనిపించింది. అంటే నా మొబైల్‌లో స్టోరేజ్ ఇష్యూ ఉంది. ఐఫోన్ యూజర్స్‌కి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ ఇష్యూ ఇట్స్ లైక్ నెవర్ ఎండింగ్. సో, అందుకని చెప్పి ఇంకా డీజే ఆస్మో తీసుకుంటున్నా. ఇది కూడా నేను చాలా ఆలోచించి తీసుకుంటున్నా. మీరు అనుకోవచ్చు ఓహో! వీళ్ళకేమో వచ్చేస్తాయి తీసుకుంటారు. నేను చాలా ఆలోచించి తీసుకున్నా. అండ్ ఐ షుడ్ మేక్ జస్టిస్ టు ఇట్ కాబట్టి నేను ఇంకా వ్లాగింగ్ ఆబ్వియస్‌లీ దానికోసమన్నా నేను ఇంకా కన్సిస్టెంట్‌గా ఉండాలి. హాయ్ మిస్టర్ బబ్బు. హలో. చూడు నా దగ్గర మాత్రం రాడు. ఇంకెవ్వరు వచ్చిన టంగ్ 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 అని ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. బాగుంది బ్రౌనీ నీకు మసాజు. ఎట్లుందిరా పని పాపం ఆఫీస్ నుంచి కూల్గా ఉంది. ఇప్పుడు వచ్చినాడు మా బబ్బుగాడు. ఐ డోంట్ అండర్స్టాండ్ వీళ్ళు మన డాగ్స్ ఉంటారు కదా సిస్టర్స్ దగ్గర అస్సలు రారు, బ్రదర్స్ దగ్గరికే వెళ్తారు. ఎంత ప్రేమగా చూసుకున్నా ఫైనలీ నా అమెజాన్ పార్సల్ వచ్చేసింది. ఇందులో ఏముందో గెస్ట్ చేయి. ఏముంది కావ్య? ఉండినే ఉంటుంది, ఇంకేముంటుంది? ఉండి కాదు ఏముంటుందా? ఆర్డర్ చేసింది ఉంటుంది. బ్రౌనీ. ఇందులో ఏముండొచ్చు? ఆడ బాక్స్ ఆడ పెట్టు చాలు, బ్రౌనీనే ఓపెన్ చేస్తాడు. ఇట్లా యోన నాకు మర్యాద ఇస్తలే బ్రౌనీతో సహా. ఇందులో ఏముంది తెలుసా? ఉండి ర్యాండమ్ గెస్. అది నీది స్టాండ్ ఉంటుంది. లేదు మళ్ళా గెస్ చేయరా ఏముండొచ్చు? పనికి మళ్ళీ పనికి వచ్చే వస్తువులు ఏడాది ఆర్డర్ పెట్టుకోవచ్చు. వీళ్ళంతా నన్ను చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు. బై ద వే ఓపెన్ చేద్దాం. నువ్వు ఒకటి ఆర్డర్ పెడితే మేము కూడా ఎక్సైట్ అవ్వచ్చు. దినానికి 10 పార్సల్ వస్తాయిరా, దానికి ఎక్సైట్ అయ్యి చెప్పురా. అంటే యూజువల్లీ కంటెంట్ క్రియేటర్స్ కి ఎక్విప్మెంట్ అంటే అదొక ఇన్వెస్ట్మెంట్ లాంటిది. అందుకని చెప్పి ఐ ఆర్డర్. ఏ చెప్పిది చెప్పు. సో ఫైనలీ నేను డీజే ఆస్మో పాకెట్ 3 ఆర్డర్ పెట్టుకున్నాను. ఓన్ డబ్బులతో. చాలా ఎన్నిసార్లు తెలుసా యాడ్ టు కార్ట్ కొట్టేది, మళ్ళీ దీని నుంచి కార్ట్ నుంచి తీసేసేది, అట్లే ఉన్నా. ఫైనలీ ఎట్టుదే ఇట్లాంటివి ఎన్ని తీసుకొని ఎన్ని గుమ్మల్లో పడిటాయి. అదేమది గోప్రో ఉన్నది ఇన్స్టా 360. ఆ ఇన్స్టా 360 ఒక్కరోజు 2 రోజులు ఓపెన్ చేసి అట్లే పెట్టేసిందా? లేదు ఇది బ్లాగింగ్ కి యూజ్ అవుతుంది. అది ట్రావెల్ బ్లాగింగ్ కి. కంగ్రాచులేషన్ కాదు. ఎందుకు తిడతలేదు? ఎందుకు నువ్వు తిడతలేదు? తిట్టి ప్రయోజనం లేదు. ఒక విషయం తెలుసా, నాకు ఫీవర్ వచ్చిన నెక్స్ట్ డే కంపల్సరీ బబ్లుకి ఫీవర్ వస్తుంది.
ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చేలాగా ఉంది, అందుకే బొబ్బులు కూడా నటిస్తా ఉన్నాడు. అందుకే నా పోయి తినేసి ఫస్ట్ పోయి స్లీప్ అయ్యాలి. బొబ్బులోకి ఇప్పుడు ఆఫీస్ పోనే పోవాలా, ఫీవర్ వచ్చినా రాకపోయినా వెళ్ళాలి. A few moments later. దుడ్డు దాని పైన ఖర్చు పెట్టాలా, అది ఎదుగుతూ ఉంటుంది నా కూతురు. మా ఇది ఇన్వెస్టెడ్ మా, ఇది వేస్ట్ కాదు. ఇది వేస్ట్ అరా నిజం చెప్పు. లేదు యూస్ఫుల్ వీడియోస్ కి యూస్ఫుల్. కానీ యూస్ చేస్తే మాత్రం యూస్ఫుల్. 2 hours later. నువ్వు అబ్జర్వ్ చేసావా, ఇది ఇట్ట తిరుగుతా ఉంది చూసావా? ఊరికెట్నే ఇచ్చేస్తారు 2000. 1 eternity later. ఇదే 2 ఇచ్చారు, ఇది ఎందుకు ఇచ్చినారు అని కూడా అర్థమవుతలేదు. వాడు ఎందుకో ఇచ్చాడు, వాడితే వాడు లేదైతే లోపలే. ఏం ఆర్డర్ చేస్తున్నా చెప్పు. క్రీమే. నేను ఎప్పుడూ మేకప్ దీంట్లోనే ఉన్నాను. ఇది ఏం తెలుసా, ఇట్లా తిప్పుకుంటా యూట్యూబ్ కి, ఇట్లా తిప్పితే ఇన్స్టా కూడా చేయొచ్చు. స్విచ్ ఆఫ్ అయిపోయింది. ప్లస్ అంతేకాకుండా దీంతో పాటు మైక్ కూడా ఇచ్చినారు పప్ప. ఇదా ఏమి 70,000 ఉండింది, ఇది డిస్కౌంట్ అంతా పోయి 56,000 దొరికింది. మేలే కదా. ఆన్లైన్ లో ఇది అంగిట్లో దొరకదు. ఆన్లైన్ లో గ్యారెంటీ కార్డు ఇస్తారా? ఇస్తారు పా, అంతా ఇచ్చిండారు చూడడం. ఆ మిక్సీ ఆన్లైన్ లో బుక్ చేసింది. మిక్సీ అది పా, అది బ్లెండర్, అది బ్లింకిట్ లో బుక్ చేసింది, దాన్ని చేయలేము. ఇది అమెజాన్ లో బుక్ చేసింది చూడు, అంతా గ్యారెంటీ కార్డ్ అంతా. బాగుందా? ఎలాంటి వాళ్ళకి తెలుస్తుంది. బాగుందా? అక్క తీసుకొచ్చి వస్తువు తెస్తుంది. నీది రూమ్ టూర్ చూపించు, అప్పుడు తెలుస్తుంది ఎన్ని వస్తువులు నువ్వు ఎన్ని కొని ఎట్టెట్టు బారేసిండవు అనేసి. నేను ఇప్పుడు ఈ కొత్త కెమెరాకి SD కార్డ్ మళ్ళీ ఆర్డర్ చేసేదానికన్నా ఆల్రెడీ ఇన్స్టా 360కి ఆర్డర్ చేసిన. సో దానికి ఉంది కదా, ఎలాగో ఇది యూజ్ చేస్తలేదు కాబట్టి దీన్ని ఎత్తుకుతూ ఉంటే ఇది దొరకలే ఇంతసేపు. నేనే ఒక యూనిక్ పీస్ అని, అలాంటి వాళ్ళు ఇంకా చాలా ఉంటారా అని చెప్పి ఇంతసేపు దీన్ని వెతుకున్నానా. దీంట్లో ఓపెన్ చేస్తే కెమెరా లేదు, టెన్షన్ అయిపోయింది. మళ్ళీ నేనే చాలా జాగ్రత్తగా ఎక్కడ ఎవ్వరికి కనిపించకూడదు అట్లా పెడదామని ఎత్తిపెట్టినానా, నేనే మర్చిపోయినా. మళ్ళీ నాకు గ్యాప్ ఉండింది కదా, దానికి కదా నేను చెప్తున్నా. అండ్ ఫైనలీ ఐ ఫౌండ్ దిస్. ఇప్పుడు దీంట్లో ఉండే SD కార్డ్ తీసి మనం కొత్త కెమెరాకి వేసేద్దాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్సేపు ఈ సెన్సర్ దీంతో ఆట్లాడుతూ ఉన్నా. కెమెరా ఇట్ట సేమ్ మా బ్రౌనీ ఎట్లా తిరుగుతాడు కదా, ఈ కెమెరా కూడా అట్లా తిరుగుతూ ఉంది. ఇట్ వాస్ క్యూట్. ఆ గ్రీన్ స్క్రీన్ నేను ఆల్రెడీ వేరే వీడియోలో చెప్పాను కదా, ఏదో ఒక షూట్ ఉండే దానికి తగిలించాను, ఇంకా తీయలేదు. ఎందుకంటే ఆ రిఫ్లెక్షన్ పడినప్పుడు స్కిన్ బాగా కనిపిస్తూ ఉంది కాబట్టి అది అట్లా పెట్టేసాను, బట్ తీయాలి. వాకింగ్ వెళ్తున్నావా బ్రౌనీ? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, కొత్త కెమెరాకి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇప్పుడైతే మమ్మీ డాడీ ఇంకా బ్రౌనీ ముగ్గురు బయటికి వెళ్ళారు. నేను ఇంట్లోనే ఉన్నా, ఎందుకంటే కెమెరా వచ్చింది కదా, ఎక్సైట్మెంట్లో కొత్త ఫీచర్స్ అంతా ట్రై చేద్దామని చెప్పి ఎంత కుదిరిందో అంత ట్రై చేశాను. ఒక ప్రాబ్లం ఏంటంటే, మేబీ ఇప్పుడు నాకు తెలీదు, తర్వాత నేను చూడొచ్చేమో. మనం ఇప్పుడు నార్మల్ ఫోన్లో ఫోటో తీసుకొని చూసుకుంటాం కదా గ్యాలరీకి వెళ్ళి, అట్లా ఏమైనా ఆప్షన్ ఉందా అని చూస్తే మనం ప్రీవియస్ తీసిన వీడియో చూసేకి అవుతాలే. మేబీ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ దాట్. So this is all about my new camera. So thank you so much for watching this vlog. I love you all.